శబాష్ 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 శబాష్. నేను ఈ ఇంటిని ఎంత అందంగా తీర్చిదిద్దానో. వెల్ మెయింటైన్ ఉంటే ఈ ఇల్లు నాకు ఇచ్చేసేవారు. సరే సరే సరే, నేను మాత్రం కాదు, అందరం కలిసి చేశాం. ఓయ్ ఫ్రెండ్స్, నా కజిన్స్ ని పరిచయం చేయడానికి తీసుకొచ్చాను. సరే పిలువు. చూడడానికి చాలా అందంగా ఉన్నారు. రండి ఒక సెల్ఫీ తీసుకుందాం. వెళ్ళండి పిల్లలు, వెళ్ళి ఆడుకోండి. అరే బురదకాళ్ళతో వీళ్ళు ఇల్లంతా మురికి చేస్తున్నారు. నన్ను వదిలే సన్నీ. ఆడుకునే టైము. అరే ఇదే మాట, నాకు దెబ్బ తగులుతుంది. ప్లాన్ సక్సెస్ఫుల్. రండి పోదాం. శబాష్ శబాష్ శబాష్. జడ్జెస్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది. ఈ మట్టిని క్లీన్ చేసేలోగా వచ్చేస్తా. ఓయ్ వీళ్ళను నేను గెలవనివ్వను. పసుపు రంగులో ఉన్న నా మీద పచ్చ రంగును పోసావు. ఇప్పుడు నేను హనీని కాదు. ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు. ముల్లంగి తీసుకోండి. ఇవి ఎర్రగా ఎలా మారిపోయాయి? అమ్మా క్యారెట్ తీసుకోండి. ఆపండి, ఇదంతా సన్నీ చేసిన పనే. తనని ఆపాలి, లేదంటే మనల్ని కాంపిటీషన్ లో తను గెలవనివ్వడం. ఆగు సన్నీ, నిన్నేం చేస్తానో చూడు. నువ్వు నన్ను పట్టుకోలేవు. శబాష్ శబాష్ శబాష్. నేను కాకిని సమస్యల్లో ఉన్నాను. అతను నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. నాకు ఎర్ర ముక్కు ఉండదు. ఉండకపోయినా మేము నీకు సాయం చేస్తాం. ఓకే, చెక్ అండ్ వెయిట్. ఎప్పుడు నేనే గెలుస్తాను. ఓకే, మళ్ళీ నేనే ఫస్ట్ వచ్చాను. ఇక సెకండ్ నేనే, థర్డ్ కూడా నేనే. నువ్వు సాధించావు బంగారు. నీ ముందు ఎవ్వరూ పనికిరారు. యాహూ! థ్యాంక్ యూ. వావ్, చాలా బాగా నటిస్తోంది. శభాష్. ఏయ్ చప్పుడు చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రండి. భయపడకండి, నేను మిమ్మల్ని ఏం తినను. మీతో కాసేపు మాట్లాడాలి అంతే. శబాష్ శబాష్ శబాష్. తను అబద్ధం చెప్తుంది. రండి వెళ్ళిపోదాం.
చిన్నోడా మమ్మల్ని ఈ ఆడసింహం నుంచి కాపాడు. సింహం అన్న, ఆడసింహం మా ఫ్రెండ్స్ వెనుక పడింది, మమ్మల్ని కాపాడవా? హనీ కొట్టు. ఏయ్ నన్ను కాదు, సిపాయిని. గేమ్ అరగంట సేపు నుంచి ఆగిపోయింది. నేను తలుచుకుంటే ఒకే ఒక్క మూవ్తో గేమ్ ని గెలవగలను. ఎలాగా? నాకు ఆడడం అంత ఇంట్రెస్ట్ లేదు. చూసారా, గేమ్ అయిపోయింది. ఇది చెస్. నువ్వు నీ కాయిన్ ని మూవ్ చేసి ఆడాలి. ముందు నీ ఆటను ఆడు. ఎందుకు ఇలా చేసావు? నేను ఒంటి మీద సవారీ చేయాలనుకుంటున్నాను, కానీ ఇక్కడ ఇసుక లేదు. అందుకనే ఇసుక తెచ్చి పోసాను. నువ్వు అనవసరంగా నా సమయాన్ని వృధా చేస్తున్నావు. నన్ను వదిలే, నేను ఆడను కాక ఆడను. ఓయ్ గురు, ప్రశ్నకు సమాధానం తెలియకపోతే నీకు ఎదురుగా ఉన్న వాళ్ళని అడుగు, చెప్తారు. జాగ్రత్తగా వినండి, మీకు సర్ప్రైజ్ తీసుకొచ్చాను. చెప్పండి, కొట్టండి. ఇప్పుడు వినాలా చప్పట్లు కొట్టాలా? ఊర్లో బెస్ట్ హౌస్ కాంపిటీషన్ జరగబోతోంది. ఎవరి ఇల్లు బాగుంటే వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అలాగే సాయంత్రం జడ్జెస్ ఇంటికి చూడడానికి వస్తారు. అలాగా? అయితే ఆ ప్రైస్ మన ఇంటికే దొరుకుతుంది. రండి కన్నా సార్, స్టార్ట్ చేద్దాం. రాబోయే 100 ఏళ్లలో ఎగిరే కారు వస్తుంది. మీ ఇంటిని శుభ్రం చేయడానికి వస్తే నా ఇంటిని మరి ఎవరు శుభ్రం చేస్తారు? చెప్పండి, కొట్టండి. మనకే ప్రైస్ దక్కాలి. రండి, శుభ్రం చేయడం స్టార్ట్ చేద్దాం. రండి, నా ఇల్లు ఎలా ఉంది? అరే నన్నెందుకు అడుగుతున్నావు? నేను గాడిదని కదా, ఈ నడుగు చెప్తాడు. తలపో బాగుంది, ఫర్నిచర్ బాగుంది, సోఫా బాగుంది. వీటన్నిటిని చూసినా కూడా నాకు ఈ ఇల్లు నచ్చలేదు. పదండి, తర్వాత ఇంటిని చూద్దాం. ఇదొక వెల్ మెయింటైన్ ఇంటికి సంబంధించిన ఫోటో. ఇందులో ఉన్నట్టు ఏ వస్తువు ఎక్కడుండాలో చూసి చెప్తాను. అక్కడ పెట్టు. అరే అక్కడ కాదు, అక్కడ. కొంచెం కొంచెం అడ్జస్ట్ చేయండి. ఇక్కడ పెట్టండి. ఇక్కడ, అక్కడ, అక్కడ. ఇప్పుడు పని పూర్తయింది. అన్ని వస్తువులు ఇందులో ఉన్నట్టే పెట్టేశాం. మరి ఇల్లెందుకు అందంగా లేదు? ఏది దాన్ని చూపించు. ఏయ్ నువ్వు ఫోటోని తలకిందులుగా చూస్తుంది చాలు. ఇక నుంచి మేమేం చెప్తే అదే చేయాలి. నువ్వు అర్థమైందా? హనీ ఇలా రా. ఇదిగో వస్తున్నా. ఎందుకు పిలిచావు జోర్దార్? హనీ ఈ సోఫాని ఎత్తు, దీని కింద నేను క్లీన్ చేయాలి. ఓకే. అరే హనీ ఇలా రా. ఇదిగో వచ్చేస్తున్నా. హనీ ఆ బకెట్ తీసుకురా. పొప్పేటి బకెట్ మాత్రమే కదా తీసుకురమ్మన్నాడు. ఓ పని చేస్తాను, నీళ్లు కింద పోసేస్తాను. నో ప్రాబ్లం, నేనే మేనేజ్ చేసుకుంటానులే. కానీ నాకు నేను చెప్పేది వినేవాళ్ళు కావాలి, చెప్పేవాళ్ళు కాదు. అన్నా, చెప్పడం మర్చిపోయాను. నాకు చెవులు కూడా వినిపించేవో. అలాగైతే ఏం పర్వాలేదులే, వెళ్ళిపో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను వెళ్ళమని చెప్పింది నీకు ఎలా కనపడింది? నేను తెలుగు తక్కువ అని అనుకుంటున్నావా? నేను మాట్లాడటం పూర్తయ్యేంత వరకు నువ్వు ఇక్కడి నుంచి లేచి వెళ్ళకూడదు. సరే చెప్పండి, ఇక్కడికి మీరు ఎలా వచ్చారో? యాక్చువల్గా నేను చిన్న కుర్రాడుగా ఉన్నప్పుడు మా ఊర్లో నిప్పట్టుకుంది. అందరూ ప్రాణాలు కాపాడుకోవడం కోసం అటు ఇటు పరిగెత్తారు. అలాగా? అప్పుడెక్కడికి వచ్చారా? లేదు లేదు తమ్ముడు, అప్పుడు మంటలు ఆగిపోయాయి. ఆ తర్వాత గ్రౌండ్ లో క్రికెట్ కూడా ఆడాను. ఓ రోజు ఊరికి వెల్ఫేర్కి వచ్చినప్పుడు అక్కడ అందరూ నీటిలో ములుగుతూ ఉన్నారు. అలాగా? అంటే అప్పుడే వచ్చారా? లేదు లేదు, అప్పుడు నీళ్ళన్నీ ఇంకిపోయాయి. నేను ఆట ఆడేటప్పుడు అన్ని మృగాల్ని ట్రక్కులో ఎక్కించి అడవిలో వదలబోతుంటే. ఓహో, అంటే ఆ ట్రక్ లోనే వచ్చుంటారు. లేదు లేదు, ఆ ట్రక్కు నా ఎదురుకుంటానే వెళ్ళిపోయింది. నాకు అది వెళ్తున్న గాలి శబ్దం ఇప్పుడు వినపడింది. ఏంట్రా బాబు ఇది? ఇక్కడికి ఎలా వచ్చారో చెప్పండి. యాక్చువల్ గా జాగింగ్ చేస్తూ చేస్తూ ఇక్కడికి వచ్చి పడ్డాను. ఈ మొక్కేదో ముందే చెప్పుండొచ్చుగా. ముందే చెప్పేస్తే నీతో మాట్లాడడానికి ఇంకేముంటుంది? కానీ నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి కదా. హనీ
వాడు మన పక్కన ఉన్నప్పుడే మన మాట వినడు, దూరంగా ఉన్నాడు కదా ఇంకేం వింటాడు. మీరేం దిగులు పడకండి. అడవిలో ఉన్న సింహాలన్నింటికి మేము ఒక చిప్ అమర్చాం. వాటి సహాయంతో సింహాలు ఎక్కడున్నాయో మనకు తెలుస్తుంది. బన్నీ లొకేషన్ మనకి తెలిసిపోతుంది. ఖచ్చితంగా వాడు సింహం చేతిలోనే చిక్కుంటాడు. రైట్ వెళ్ళండి, రైటు. అక్కడే సింహాలు ఉన్నట్టు సిగ్నల్ వస్తుంది. మీ మెడ మీద ఎలా ఘాటు పడింది? అదా ఒకనొకప్పుడు నాకు అడవిరాజుకి గొడవ అయింది. ఓ అలాగా, అంటే ఆ గొడవలోనే ఘాటు పడి ఉంటుంది. లేదు, అప్పుడు నేను గొడవ ఆఫ్ చేసి రాజీ పడిపోయాను. నేను పెద్ద కొండ మీద నుంచి కింద పడినప్పుడు కింద పడిపోయాను. ఓ అలాగా, అయితే కింద పడినప్పుడు దెబ్బ తగిలిందా? లేదు, అప్పుడు కింద ఒక లారీ వెళ్తుంది. నేను ఎలాగైనా తప్పించుకున్నాను. దండం పెడతానా, అది ఎలా వచ్చిందో చెప్పన్నా. అయ్యో, అదేం పెద్దదేం కాదు, నేనే గోక్కున్నాను. ఆ, ఇదేదో ముందే చెప్పొచ్చు కదా. ముందే చెప్పేస్తే ఇంక మాట్లాడుకోవడం ఏముంటుంది అబ్బాయ. నాకు మాట్లాడటువంటి ఇష్టం తెలుసు కదా. చూడండి, సింహం ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. మీరు రాయి మీద కూర్చున్నారు కదా, దాని వెనక కూడా ఉండుండొచ్చు. నువ్వు చెట్టు వెనక దాక్కున్నావు కదా, ఆ చెట్టు మీద కూడా ఉండుండొచ్చు. అరే, ఈ సింహం ఇంతకీ ఎక్కడుందండి? చుడుగురు, నా కవితను విను. అరే, ఇది కవిత చెప్పే సమయం కాదు. ముందు ఆ సింహాన్ని వెతకాలి. మీరు నోరు మూసుకోండి. మమ్మీ మారిపోయింది. దేశీ గర్ల్, నా గుడ్డు నాకు ఇవ్వకపోతే మీ అందరి పని చెప్తాను. కరాటేలో నాకు బ్లాక్ టై ఉంది. టై కాదో బెల్ట్ అని చెప్పొచ్చుగా. మా పెంగ్విన్స్ కి నడు ఉండదు కదా, మెడే ఉంటుంది. కాబట్టి నేను టై తీసుకుంటాం. దేశీ గర్ల్, అయ్యా, దేశీ గర్ల్. లోపల ఉన్న వాళ్ళు బయటకు వస్తేనే ఎవరి గుడ్డని తెలుసుకొని వాళ్ళకి ఇది ఇస్తాము. రండి, మనం వెంటనే వెళ్ళి పుట్టబోయే బేబీకి షాపింగ్ చేద్దాం. అసలు నువ్వెందుకు నన్ను అలా చూస్తున్నావు? లేదు, మీరిద్దరూ నల్లగాను పొడుగ్గాను ఉన్నారు. మరి ఈ గుడ్డ ఎలా తెల్లగా ఉందా అని ఆలోచిస్తున్నా. దేశీ గర్ల్, దేశీ గర్ల్, ఛీ! నా బిడ్డకి దూరంగా ఉండు, లేదా ఎదిగాక గాడిదవుతావు. రండి, దీనికి మంచి మంచి డ్రెస్సులు కొందాం. ఓయ్ గురు, మా పిన్ని గారి అబ్బాయి పేరేంటంటే మంగళ్. వాడి మాటలన్నీ ఎలా ఉంటాయంటే అదొక జంగిల్. చెప్పండి కొట్టండి. మీరు ఎప్పుడు పిన్ని ఉన్నట్టుగా చెప్పలేదేమిటి? తెలిసిన వాళ్ళని చూస్తే మన మనసులో ఉన్నవన్నీ చెప్పేయాలనిపిస్తుంది. నా కవితల్ని వినడానికి ఒక నకిలీ పిన్నిని రూపొందించాను, అంతే. చెప్పండి కొట్టండి. అరే ఎర్రమూతి కోతన్నా, ఇక్కడ మా జోర్దార్ అన్న కూర్చొని ఉండాలి. మీరేమన్నా చూసారా? అరే, అది నేనే. నా మొహం మీద సాసు పడింది. నిమ్మకాయ కంటే కమలాకాయ పెద్దది. అలా చూడండి, మన గైడ్ వచ్చేసాడు. హాయ్ అండి, నేనే మీ గైడ్ ని, డోకా తివారీ. డోకానా? అవునండి, మా నాన్నగారి పేరు డోక్రా, మా అమ్మగారి పేరు కాక్రా. రెండు కలిపితే డోక్రా ఇదిగా. ఈ అడవిలో ఉన్న ప్రతి మూల నాకు తెలుసండి. మీరు గైడా లేకపోతే దొంగ. మూలమూలలన్నీ దొంగలకే తెలుస్తాయి. అలాగా, నువ్వు నాతో మాట్లాడొద్దు. సరే రండి, అడవంతా చూపిస్తాను. అదిగోండి, అలా చూడండి డైనోసార్. ఎక్కడుంది డైనోసార్? ఒకప్పుడు ఉండేది 10,000 సంవత్సరాల క్రితం.
ప్రదేశం గురించి మీకు 2 విషయాలు చెప్తాను. ఈ కొండ ఎత్తైనది కాదు. రెండోది ఈ కొండ ఎత్తైనది కాదు, చాలా ఎత్తైనది. రేపటి కిందకెళ్తాడు. దీనికే భయపడిపోయారా? ఇంకా నేను మీకు కింద సింహాలు ఉన్న విషయం చెప్పనే లేదు. అరే ఎవరది నన్ను నిద్రలోంచి లేపారు? బౌలర్ పెవిలియన్ నుంచి పరిగెత్తడం మొదలు పెట్టాడు. బాల్ వేయడానికి పరిగెడుతున్నాడు. ఇదిగో బాల్ వేస్తున్నాడు. వాడు బాల్ కొడతాడా లేక అవుట్ అయిపోతాడా? ఇదిగో బాల్ నేరుగా అడుగులకు పోయిందే. ఇదిగో ఫీల్డర్ బయలుదేరాడు. తను చక్కటి డైవ్ చేసి బాల్ ని క్యాచ్ పట్టుకున్నాడు. అండ్ ఇట్స్ అన్ అవుట్. వావ్, ఎలా చేశావు? అది నీటి, ఇది నాటి. అరే నీ టీ తాగుతుంటే ఎంత బాగుంది. ఎవరైతే ఈ పోటీలో గెలుస్తారో వాళ్ళు నాతో సెల్ఫీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఏంటి నీతో సెల్ఫీయా? ఎట్టి పరిస్థితుల్లోనూ నీతో మాత్రం అస్సలు సెల్ఫీ తీసుకోను. నేను హనీ కలిసి ఒక మంచి ఫోటో తీసుకుంటా. ఓ అలాగా, అయితే మీకు షాపరీస్ దొరుకుతుంది. ఓకేనా? ఓకే. గెట్ రెడీ. ఈ రేస్ లో ఒక మంచి జరుగుతుంది. నేను లాస్ట్ లో వచ్చినా గానీ 3rd ప్లేస్ లో వచ్చేస్తాను. టాప్ 3 లో రావడం మంచిదే కదా. ఈ లడ్డూకి ఫంగస్ వచ్చింది. దీన్నెందుకు కాపాడుతున్నావు? ఏ గాడిద, ఇది లడ్డు కాదు, గుడ్డు గుడ్డు. అయినా ఇది ఎలా ఇక్కడికి వచ్చింది? ఇది పక్షి గుడ్డు. ఆకాశంలో ఎగిరేటప్పుడే ఆ గుడ్డుని పెట్టేసింది. వాటికి అసలు బాధ ఏమీ లేదు. మనకు దీని తల్లి దొరికేంత వరకు దీన్ని మనం భద్రంగా ఉంచుదాం. అప్పటి వరకు గుడ్డుని నా చేతికివ్వు. దురదగా ఉంది. సారీ. టైం ఎంత అయింది? నువ్వు పుచ్చుకోలేదు కదా, నీ చేతికి దాన్ని ఇచ్చాకన్నా బుల్ రేస్ మధ్యలో పెడితే అది కొంచెం సేఫ్ గా ఉంటుంది. దేశీ గర్ల్ నాకు గుడ్డుని ఇవ్వు. నువ్వు ఈ డాన్స్ ని ఆడియన్స్ ముందు వెయ్యి. మీ మీద గుడ్లు విసురుతారు. నీకెన్ని కావాలంటే అన్ని తీసుకో. దేశీ గర్ల్ అరే ఇది నా గుడ్డు లేదు, ఇది నా గుడ్డు. ఈ పెంగ్విన్ మహిళలు అబద్ధం చెప్తున్నారు. ఎందుకని హహా అని నవ్వుతున్నావు? మేమేమన్నా జోక్ చేసామా ఏంటి? నేను నా గుడ్డుని వెతకడానికి అన్ని చోట్ల తిరిగాను. మాటల్లో చెప్పలేనంత తిరిగాను. మీరు ఎక్కడెక్కడ వెతికారు? నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా ఏంటి? దేశీ గర్ల్ నా గుడ్డును ఇవ్వు. ఇది నా గుడ్డు, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది. అరే ఏంటిది? అది నీ గుడ్డా? కాదు, గుడ్డు గుడ్డు అని గొడవాడుకుంటున్నారు. ఒకవేళ గుడ్లు కొట్టు తెరిచారేమో కొనుక్కుందామని వచ్చాను అంతే. అరే ఆ పెంగ్విన్ గుడి తీసుకుని పరిగెడుతోంది. ఒకవేళ అది ఆస్ట్రిచ్ గుడ్డో ఏమిటో.
ఒకవేళ ఆ గుడ్డు ఆ ఇద్దరిది కూడా కాదేమో. అలా అయితే ఆ గుడ్డుని మన దగ్గర ఉంచుకోవడమే మంచిది. బాబు ఈ సిటీ సురక్షితమైంది. పక్షుల జోలికి ఎవ్వరూ రారు, ఎవ్వరూ ఏ ఒక్కరి జోలికి వెళ్ళరు. అంతే. మీరు అబద్ధం చెప్తారు. మేడం గారు ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారంటే శబాష్ శబాష్ శబాష్. ఇప్పుడు ఈ 2 గుడ్లలో మా గుడ్డు ఏది? ఇదిగో ఇదే మన గుడ్డు. కరెక్ట్. కాదు, ఇదే మన గుడ్డు. ఇది కరెక్ట్. అరే లేదు లేదు, నాకెందుకో ఇదే అనిపిస్తోంది. ఆలస్యం చేయకుండా వెంటనే